వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పరకామణిలో 100 కోట్ల చోరీ, టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు. మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం, పేర్ని నానితో సహా పలువురిపై కేసు నమోదు. అల్వాల్లోని లయోలా అకాడమీలో మిల్లెట్ ఫెస్టివల్, పాల్గొన్న మంత్రి సీతక్క. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని పరకామణిలో దొంగతనం చేస్తున్న రవికుమార్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా చోరీ చేసిన డబ్బుతో కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల స్వామివారి పరకామణిలో 100 కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగిందన్నారు. స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారు. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు. ఈ కేసును హైకోర్టు సిఐడికి అప్పగించింది. వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్ లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలను, ఇతర డాక్యుమెంట్లను అన్నింటినీ సీజ్ చేయాలని ఆదేశించిందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. రవికుమార్ని అక్కడ ఉన్నటువంటి అనుమానం వస్తే తనిఖీ చేస్తారు మిత్రులారా. ఇంకో బాధాకరం విషయం ఏం తెలుసా? అప్పట్లో కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్లారు అని టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో చాలా మంది వైసీపీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయన్నారు. త్వరలో ఓ అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ 100 కోట్ల స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టబోతున్నారు. స్వామివారి సొత్తును కీలకమైన ఓ పోలీస్ అధికారి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులందరికీ ఇందులో వాటాలు వెళ్లాయి. అప్పటి అధికారులు ఈ సొమ్మును పంచుకున్నారు. ఈ కుంభకోణం జరిగినప్పుడు చైర్మన్ గా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు భూమన దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దోచుకున్న సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చారు. ఈ ఘటన తర్వాత అన్ని రకాల సాక్ష్యాలను తొలగించి ధ్వంసం చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినా పార్టీ శ్రేణులు ముందుకు సాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు పలువురు కీలక నేతలు, వందలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, ర్యాలీ నిర్వహిస్తే విద్యార్థులతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించడమే కాకుండా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని అడ్డుకుని వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి, రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పల్ రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాష్తో పాటు మొత్తం 400 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా వివరాల ప్రకారం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 25న అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా బలపడి 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తర కోస్తా జిల్లాలో మేడ్చల్ జిల్లా అల్వాల్లోని లోయలా అకాడమీలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఫెస్టివల్లో రాష్ట్ర మంత్రి సీతక్క మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి ఈ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం వారు విద్యార్థులు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల వంటకాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థుల్లో చిరుధాన్యాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు తినేవారికి పెద్దగా ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. ప్రకృతి నుంచి వచ్చే ఆహార పదార్థాలపై శ్రద్ధ పెడితే ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతాయని ఆమె తెలిపారు.
ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిది, పసుపు ఆ రోజు ఇస్తే మాకు జ్వరం తగ్గేది. అంటే మనము గ్రామీణ ప్రాంతం వాళ్ళు మనం అంటాం వాళ్ళకి ఏం తెలియదని, కానీ పసుపులో యాంటీబయాటిక్ అనేది అవునా కాదు అంటే తాగడం మూలంగా మాకు జ్వరాలు పోయి. అదేవిధంగా మార్కెట్తో సౌకర్యం లేదు, మార్కెట్తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీలో మాకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది. అట్లా ఇవాళ మీరు చూస్తే నేను కరోనా టైంలో మీ అందరికి ఎక్కువ పరిచయం కరోనాలో బాగా. రావణాసురుడి బొమ్మ దహనం దళితుల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బెల్లంపల్లిలో ఈ రోజు పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో పలు దళిత సంఘాల నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న అన్ని దళిత కుల సంఘాల సభ్యులు రావణాసురుడి విగ్రహాన్ని కాల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కార్యక్రమం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బొమ్మలు కాల్చి ఆనందం పొందే విష సంస్కృతిని విడనాడాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా కొంచెం ముందు పోయినట్టయితే ఖచ్చితంగా ఆపుతాం. ఎందుకు చెప్తున్నామంటే 2016లో కూడా ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చి ఆపినాం. 16 నుంచి 2020 వరకు కూడా మనం ఆపిన చరిత్ర ఇవాళ దళిత సంఘాలకు ఉందని చెప్పేసి గొప్పగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ఐక్యతే మన బలం అని చెప్పేసి ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా పోయినట్టయితే ఇవాళ రావణ దహనం కావచ్చు, రేపు దళితుల పైన జరిగే దాడులను కూడా ఇవాళ మనం ముక్త ఖండంతో ఇవాళ వాటిని అన్ని కూడా నిర్మూలించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే అన్నగారు చెప్పినట్టు దళిత సంఘాల ఆధ్వర్యంలో రావణ దహనాన్ని ఖచ్చితంగా ఆపే తీరుతాం. దీనికి ఎన్ని కుట్రలు ఎన్ని శక్తులు ఎదురైనా ఖచ్చితంగా రావణ దహనం ఆపాల్సిందే. ఇలా దళిత సంఘాలు విజయ వేదిక ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా నంద్యాలలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన 3వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన 2.0 విధానం మరియు ఓటీపీ విధానంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల జిల్లా అధ్యక్షుడు ఫరూక్ మాట్లాడుతూ ఓటీపీ విధానం వల్ల ప్రజలు మరియు డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుందని, ఇది వినియోగదారు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్ర స్థాయికి తీసుకుపోతామని ఆయన హెచ్చరించారు. దస్తావేజ్ లేఖర్ల సంఘం యొక్క ప్రెసిడెంట్ని రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చేపడుతున్నటువంటి 2.0 విధానంలో ప్రస్తుతం కొత్తగా ఓటీపీ విధానాన్ని పెట్టడం జరిగింది. ఈ ఓటీపీ విధానం వల్ల ప్రజలు అనేక సమస్యలకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఓటీపీని షేర్ చేసుకోవద్దు ఎవరితో అంటూనే మళ్ళీ రిజిస్ట్రేషన్ విధానానికి ఓటీపీ కావాలి అనడం ఇది చాలా హేయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. ఎందుకంటే ఓటీపీ అనేది సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఉదాహరణకు సామాన్య ప్రజలకు అసలు కొందరికి మొబైల్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఓటీపీ విధానం పెట్టినప్పుడు అతను ప్రత్యేకంగా మొబైల్ కొని దానికి సిమ్ తీసుకొని దాన్ని మొబైల్తో లింకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు చాలామంది ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారు. బాగా చదువుకున్నవారు సైతం. ఉదాహరణకు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసము అమ్మిన వాళ్ళు కొన్న వాళ్లకు సంబంధించిన పీడీఈ అంటే పబ్లిక్ డాటా ఎంట్రీ తయారు చేసేటప్పుడు ఒక వ్యక్తి అమ్మిన వ్యక్తి కానీ కొన్న వ్యక్తి కానీ ఆ చోట ఉండకపోవచ్చు. అప్పుడు అతనికి ఫోన్ చేసి నీకు ఓటీపీ వస్తుందన్నా, నీది స్లాట్ బుక్ చేస్తున్నాము, నువ్వు ఓటీపీ చెప్పమంటే ఏం ఓటీపీ చెప్తావా బాబు, ఓటీపీ చెప్పొద్దుంటున్నా, మళ్ళీ ఓటీపీ అంటే చెప్తావు, మా భార్య ఒప్పుకోవడం లేదు, మా భార్య చెప్పడం లేదని చెప్పి చాలా ఉదాహరణలు జరిగినట్టున్నాయి. అది కాక ఈ ఓటీపీ విధానం మెదక్ జిల్లాలోని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ కలెక్టర్ చేగుంట మండలంలోని ఎస్వీబీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, విద్యా సామర్థ్యాలు అందిస్తున్న మెను, నాణ్యత వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన నివేదికల ఆధారంగానే మరమ్మతులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్లు మరియు గురుకులాల ఆర్సీఓలతో త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశంలో సంపూర్ణ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ వివరించారు.
కాలేజ్ లైఫ్ పలుకుంటుంది అది చెప్పలేదు టీచర్లు కన్ఫర్మ్ చేసుకోండి అది మధ్యాహ్నం వస్తుంది సార్ ఇక్కడ బాగానే ఉంటుంది మర్యాద స్కూల్లో కూడా ఇక్కడ స్కూల్కి ఎక్కించే చేయకుండా ప్రైమరీ స్కూల్స్ టోటల్ ఎంత 94%. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించిన గురు పూజోత్సవం మరియు బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2020 కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, తాహర్ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం తెలిపే మహోత్సవం గురు పూజోత్సవం అని అన్నారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడని పేర్కొన్నారు. మీరే మరి ఆధునిక భావి భారత పౌరులను తయారు చేసినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాలైనటువంటి దానాలు ఉంటాయి. కొందరు గోదానం చేస్తారు, కొందరు భూదానం చేస్తారు. మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నారు. గొప్ప కార్యక్రమాన్ని గురువుని గుర్తు చేసుకుంటూ జరిపే మహోత్సవం గురు పూజోత్సవం. రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతి కాకుండా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.